కాస్త అమాయకంగా నల్లగా ఉన్నా మొహం చాలా కళగా ఉంది. ఈయనకి పిల్ల దొరకదా? నేనున్నాను కదా, చూస్తానమ్మా. మీరు మా అన్నయ్యకు ఒక మంచి పిల్లని చూపించాలంటే మీకు నేను 10 తులాల గొలుసు చేయించిస్తాను. ఆహా, ఎంత మంచిదను తెలే. అందంగా లక్షణంగా ఉన్న పిల్లని నేను చూపిస్తానుగా. ఏడ్చాడు. మన పార్వతికి పెళ్లి కొడుకు దొరకడా? ఈ బ్రోకర్ వెదవ కోసం నా చేత గాడిద బరువు మోయిస్తున్నావు. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? వీడికో బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే సరిపోదు. పళ్ళు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ ఊళ్ళో కొన్నవి కాదనుకుంటాను. కొండవీరుడా, నువ్వు వస్తావనుకోలేదయ్యా. రా. ఎందుకయ్యా మనలో మనకి ఫార్మాలిటీస్? అక్కడ పెట్టు. అదేంటండి, నా చెల్లెలి కోసం మంచి సంబంధం చూడబోతున్నారు. మీకు కాకపోతే ఎవరికి తీసుకొస్తా? నిజమేలే, కూర్చోండి. ముందు ఫోటో ఇవ్వయ్యా. అమ్మాయికి తగిన పెళ్లి కొడుకుని నేను చూస్తాను. ఇవ్వు. ఈ పిల్లకా? ఈ పిల్లకి సంబంధం చూడమని మీరు పళ్ళే తీసుకొచ్చారు. ఈ పిల్లకి సంబంధాలే చూడొద్దని పొద్దున్నే ఒకడో ఫ్రిడ్జ్ తెచ్చిచ్చాడు. అలా చూడండి, ఇంకా విప్పలేదు కూడా. ఎవడయ్యేవాడు? ఈ మహారాజే. చూసావా మీ మావయ్య ఏం చేశాడు? అక్కా అక్కా, ఏంట్రా? బావా పువ్వులు ఇచ్చారక్క. సరే వస్తానక్క. అమ్మా పార్వతి, అమ్మా వస్తున్నా. ఏంటవ్వా? మనవడు పువ్వులు ఇచ్చాడు. సరే నేను వెళ్ళొస్తానమ్మా. ఏముంది, దేవుడు పట్టానికి అయి ఉంటుంది. వదినా, నువ్వు రామూర్తి దగ్గర వసూలు చేసుకుని తిన్నగా కాలేజీకి వచ్చేసాయి. సరేనా, ఈ రోజు నేను బండి తీసుకెళ్తాను. కాస్త ఒళ్ళు తగ్గుద్ది. ఏమా బయలుదేరావా? బయలుదేరుతున్నా. పువ్వులు పెట్టుకో. అయినా ఇన్ని పువ్వులు ఎందుకు కొన్నావన్నయ్యా? ఇన్ని పువ్వులా? 2 మూరలేరా తల్లి? ఇవి 2 మూరలే, మరవన్నీ? అన్ని పువ్వులు నేనేం కొనలేదురా. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు కొనిస్తారు చెప్పు? హలో, ఎక్స్క్యూజ్ మీ. కూడా స్లో మోషన్. ఇట్స్ మీ. ఈ మహంకి ఇంగ్లీష్ ఒకటి. కొంచెమైనా బుద్ధి లేదా మావయ్య నీకు? ఎంత మాట అనేసి. ఎందుకు అన్ని పువ్వులు కొన్నావు? అనవసరంగా కొన్నానా? కొద్దిసేపటి క్రితం పువ్వులవిడ ఏమంది? ఏమందో చెప్పు. ఏంటవ్వా, ఎందుకంత హడావుడిగా వెళ్తున్నావు? ఏం చేయమంటావురా, నా మనవణ్ణి బళ్ళో వదిలేసి వచ్చాను. పువ్వులు తీసుకెళ్లడం ఆలస్యమైంది, అందుకే గబగబా వెళ్తున్నాను. మెల్లగానే వెళ్ళు, ఎవరు కొనలేదంటే అన్నయ్య కొంటాడు. అందరూ కొంటారు అమ్మడు. వెళ్తుంటే నువ్వెదురొచ్చావు కదా, కాసేపట్లో బుట్ట ఖాళీ అయిపోద్దు చూడు. ఒకవేళ ఎవరు కొనలేదంటే ఆవిడకున్న నమ్మకం అబద్ధం కాదు. ఆలోచించు. నీ చెల్లెలు గౌరవం పోతే నువ్వు ఊరుకోవచ్చు, కానీ ఎన్నటికీ ఈ మావయ్య బాలకృష్ణ తన మేనకోడలు గౌరవాన్ని తగ్గనవాడు. అందుకే పువ్వులు మొత్తం నా సొంత డబ్బుతో నేనే కొనేశాను, విత్ బుట్టతో సహా. అందరూ కొట్టేశాను కదా నేను. సూపర్ మావయ్య. చూసావా అన్నయ్య, లవ్ అనేది రావడంతో మావయ్య కూడా ఆలోచనలో పడ్డాడుగా. ఊరుకోరా, లవ్కి బదులుగా కొంచెం లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది. తను లవ్వే లైఫ్ అనుకుని ఉంటాడు, అందుకే బలాదురుగా తిరుగుతున్నాడు. అలా అనకన్నయ్యా, నీకేం తెలీదు. ఒక కుర్రాడు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు అనుకో, ఇక లోకంలో ఎవడేం చెప్పినా వినిపించుకోడు. అదిగో అక్కడ నుంచున్నాడే వాడిలాగా.
వీడు ఒక లవ్ ఫీలరే. వీడు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అన్న ఎందుకురా నా చెల్లెల్ని లవ్ చేస్తున్నావని మొదట కాండ్రిని చుమ్మేశాడు, తర్వాత కొట్టాడు, నిన్న చెయ్యి విరగొట్టేశాడు. నిన్న చెయ్యరు కుట్టినా మళ్ళీ ఈ రోజు వచ్చి నుంచున్నాడంటే ఆ పిల్ల అంత అందంగా ఉంటదా? ఆ అదిగో ఆ పిల్లే వచ్చింది, నువ్వే చూడు. డిస్టర్బ్ చేయకు తల్లి. అన్నీ ఇప్పుడు ఫుల్ లవ్ మూడ్ లో ఉన్నాడు. ఏంటి లవ్వా? ఏంటన్నయ్య ఇదంతా? నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? రేయ్ చెప్పరా. అదేం లేదమ్మా, ఒకరోజు నీ పెళ్లి గీతకి ఇచ్చొద్దామని గుడికి వెళ్ళాం. అది విషయం. వంకరగా వెళ్తున్న గీతని అన్న చేతిని పట్టుకుని, గమనించాల్సిన విషయం, చెయ్యి పట్టుకుని సరిచేసింది అనుకుంటే అన్న సరెండర్ అయిపోయాడు. ఏంటన్నయ్య ఇంత జరిగింది? నాకు చెప్పనే లేదు కదూ. అదేం లేదురా, ఆ పిల్ల చెయ్యి పట్టుకోవడానికి కారణం చెప్పింది చూడు. అరే మనం కోరింది జరుగుతుందో లేదో, కానీ కోరుకోవడం సరిగ్గా ఉండాలిగా. ఆ మ్యాటరేరా అన్నయ్యకి సూపర్ గా నచ్చింది. ఆ అమ్మాయి దొరికితే బాగుంటుందని మనసు చెప్తోంది, కానీ మన మనసు చెప్తే సరిపోతుందా? ఆ పిల్ల మనసులో ఏముందో తెలుసుకోవాలిగా. అందుకేరా నీతో చెప్పలేదు. అదే కాకుండా ఈ లవ్ అనేది నేను ఊహించుకోవడానికి బాగుంటుంది, కానీ వాస్తవానికి అవన్నీ జరుగుతాయి. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? ఊళ్ళో ఎవడెవడో లవ్ చేస్తున్నాడు, నువ్వెందుకు చేయకూడదు? నువ్వు చేస్తావు, మనం చేయిస్తున్నాం. అవును, కొద్దిసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు అక్కడికి తీసుకురావాలి. సరే. ఆడిటోరియం కి రమ్మని స్టూడెంట్స్ అందరికీ Excuse me. చెప్పండి. స్టూడెంట్స్ Teacher. అందరినీ అక్కడికే తీసుకురావాలి. ఏమిటయ్యా? అందరూ వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ కంటే ఏంటి విషయం? వాళ్ళ బావ పిలుస్తున్నాడు, ఏదో ముఖ్యమైన విషయం అంట, వెంటనే తీసుకురమ్మన్నారు. సరే మల్లిక, వెళ్ళి మాట్లాడి త్వరగా రా, చాలా పనులు. అవునండి, మాకు చాలా పనులున్నాయి, త్వరగా వచ్చేయండి. అన్నయ్య మనం చెప్పిన దానికి వదిన కొంచెం కోపంగానే వస్తుంది. నిన్ను చూడగానే కూల్ అవుతుంది. ఏంటన్నయ్య మరీ పప్పు సుద్దలా నుంచున్నావు? నడు మీద చేపట్టి గంభీరంగా నుంచో. కొంచెం నవ్వవా? అందంగా నవ్వన్నయ్య. సరే నేను అక్కడి నుంచి ఉంటాను, ఓకేనా? రాజా. మా బావ ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నాడు మీ బావ, వెళ్ళి అడగండి. ఆయనే చెప్పాడు, నన్ను వదిలేయండి, నాకేం తెలీదు. అయ్యో ఏంటి కోపంగా వస్తుంది? హలో, మీరే బావ అని చెప్పి రమ్మన్నారా? అది ఆ రోజు గుళ్ళో గుండ్రంగా. అయితే ఏంటి లవ్వా? అవునని చెప్పు, అవునని చెప్పన్నయ్యా. అక్కడేం చూస్తున్నారు? మా అన్నయ్య గురించి మీకు తెలీదు. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే అవును, వదిన ఇప్పుడు ఏముందని నువ్వు అలా బొంగమూతి పెట్టావు? నీ లవ్ని వాళ్ళ అన్నయ్యకి పద్ధతిగా చెప్పండి అంది. నువ్వేంటి తను కోపంగా చెప్పింది అనుకున్నావా? అలా చెప్పలేదు. వదిన ఏ విషయమైనా వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా చేయకూడదు అనుకుంటోంది. నా టైపు. మనం వాళ్ళ అన్నయ్యతో డైరెక్ట్ గా మాట్లాడదాం. తింటావా? నువ్వు తినవులే. రేయ్ మీరిద్దరూ ఇలా తింటూ ఉంటే నేను వెళ్ళి చెప్పనురా. నేనుండగా ఎందుకన్నా దిగులు పడతావా? అందుకోసమే ఒక లవ్ బర్డ్ రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్ళు. ఎరా, నేను ఈ లవ్ గ్రీటింగ్ తీసుకెళ్లి తనకివ్వాలి. వాడు గట్టిగా నా ముఖం మీద గుద్దుతుంటే నువ్వు చూడాలి. అదేగా నీ కోరిక? ఎక్కడో చూస్తున్నా నన్ను, ఎందుకురా నా చెల్లిని చూస్తున్నావు అని చెప్పి చావు కొట్టేశాడ్రా. అది ఈ బాలకృష్ణ తప్పరా? నా మెల్లకన్ను తప్పురా. ఆల్రెడీ తినేసావా? నువ్వు రామావా రామావా అని పిలిచినప్పుడు అనుకున్నాను ఇటువంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని.
ఈ బ్రోకర్ పని నువ్వే చేయొచ్చుగా. పోరా, ఊరికే తిని ఒళ్ళు బాగా పెంచుకున్నావుగా, వెళ్ళి మర్దనా చేయించుకోపో.